అది మార్చి 10, 2021 కంజిపురాలోని చుట్టూరు ప్రాంతానికి చెందిన సబీరా పర్వత్ అనే 21 ఏళ్ల మహిళ వెట్టిచెర్రీలోని ఓ డెంటల్ క్లినిక్ లో నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంది. అయితే ఈమె ఉండే ప్రాంతానికి వెట్టిచెర్రీకి కొంత దూరం ఉండటంతో ఆమె ప్రతిరోజు బస్ స్టాండ్ కి వెళ్లి అక్కడ బస్ ఎక్కి వెట్టిచెర్రీకి వెళ్లి డ్యూటీ పూర్తి చేసుకుని సాయంత్రానికి ఇంటికొచ్చేది. ఇక ఆ రోజు కూడా అంటే మార్చి 10న కూడా ఆమె డ్యూటీ కని ఉదయం 9 గంటలకు బయటకు వెళ్ళింది. కానీ ఆమె బస్ స్టాండ్ కు వెళ్ళలేదు. అలా అని ఇంటికి తిరిగి రాలేదు. మధ్యలోనే ఎక్కడో మిస్ అయిపోయింది. సబీరా ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ గంట తర్వాత ఆమె తండ్రి కబీర్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఆ డెంటల్ క్లినిక్ యాజమాన్యం చేసింది. మీ అమ్మాయి ఇంతవరకు డ్యూటీకి అటెండ్ కాలేదని ఆ ఫోన్ కాల్ సందేశం. ఇక అది వినగానే ఆ తండ్రికి టెన్షన్ మొదలైంది. అందుకే వెంటనే కంగారు పడుతూ, అదేంటి మా అమ్మాయి ఓ గంట క్రితమే బయలుదేరిపోయింది కదా, ఈ పాటికల్లా క్లినిక్ కి వచ్చేసి ఉండాలి కదా అన్నాడు. కానీ ఆ మేనేజ్మెంట్ మాత్రం మీ అమ్మాయి ఇంకా క్లినిక్ కి రాలేదనే చెప్పారు. దీంతో అతను బహుశా బస్ స్టాండ్ లో బస్ దొరకలేదేమో, అందుకే లేట్ అయి ఉంటుంది. ఓ గంట తర్వాత నేనే కాల్ చేస్తాను, మా అమ్మాయి రాకపోతే చెప్పండి అన్నాడు. అలాగే ఓ గంట తర్వాత కాల్ కూడా చేశాడు. అప్పటికి ఆమె క్లినిక్ కి రాలేదు అని తెలిసి వెంటనే కంగారు మొదలైంది. గబగబా తన బంధువులను తీసుకుని బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడంతా తన కూతురు కోసం వెతికాడు. బంధువులందరూ కూడా సబీరా కోసం గాలించారు. కానీ ఆమె ఆ బస్ స్టాండ్ లో వరకు కనిపించలేదు. దీంతో అందరికీ అనుమానం మొదలైంది. సబీరా మిస్ అయిపోయిందన్న అనుమానంతో వెంటనే అందరూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తండ్రి కబీర్ తన కూతురు డ్యూటీకని వెళ్లి అక్కడ క్లినిక్ కి రాక ఇంటికి రాక మధ్యలోనే మిస్ అయిందన్నాడు. వెంటనే తన కూతుర్ని వెతికి తనకు అప్పగించమని ప్రాధాయపడ్డాడు. దీంతో పోలీసులు వెంటనే కేసుని నమోదు చేసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సబీరా పనిచేస్తున్న క్లినిక్ దగ్గరకు వెళ్లారు. వారు మొదటిగా ఆ క్లినిక్ మేనేజ్మెంట్ ని అనుమానించారు. అందుకే ఆ క్లినిక్ మేనేజ్మెంట్ ని అందరినీ విచారించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. కానీ వారి అనుమానం తప్పని తేలింది. సబీరా మిస్సింగ్ కి ఆ క్లినిక్ మేనేజ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదని తేలింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వారు చెప్పినట్లు ఆ రోజు అసలు సబీరా క్లినిక్ కి అటెండ్ కాలేదని తేలింది. దీంతో కేసుని మరో కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. సబీరా ప్రతిరోజు బస్ స్టాండ్ కి వెళ్లి బస్ ఎక్కే వెట్టిచెర్రీకి వస్తుందని ఆమె పేరెంట్స్ ద్వారా తెలుసుకున్న పోలీసులు వెంటనే బస్ స్టాండ్ కు చేరుకున్నారు. ఆ బస్ స్టాండ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో సబీరా ఆ రోజు అసలు ఆ బస్ స్టాండ్ కి వచ్చిన దాఖలాలు వారికి కనిపించలేదు. దీంతో వారికి ఓ విషయం క్లారిటీగా అర్థమైంది. సబీరా అసలు ఆ రోజు బస్ స్టాండ్ కి రాలేదని, మధ్యలోనే ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో నుండి బయటకు రాగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని. అయితే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిందా, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఆ క్రమంలోనే సబీరా గురించి అన్ని పిన్ టు పిన్ బయటకు తీశారు. అయితే సబీరా గురించి ఎవరూ తప్పుగా చెప్పలేదు. ఆమె చాలా మంచిదని, కష్టపడే మనస్తత్వం అని అందరూ చెప్పారు. దీంతో పోలీసులకు ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, ఆమెను కావాలనే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని. దీంతో కేసుని ఇంకా ముందుకు తీసుకువెళ్లారు పోలీసులు. ఆమెకు ఎవరెవరు శత్రువులు ఉన్నారని ఎంక్వైరీ చేశారు. అయితే విచారణలో ఆమెకు శత్రువులు కూడా ఎవరూ లేరని తేలింది. దీంతో కేసుని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు పోలీసులకు. దీంతో ఆ గ్రామంలో ఉన్న అంటే ఆ గ్రామంలో నేర చరిత్ర ఎవరికైతే ఉందో వాళ్ళందరి లిస్టు బయటకు తీశారు. ఆ క్రమంలోనే ఈ సబీరా ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ సబీరా ఇంటి పక్కన ఉండే ఆ వ్యక్తి పేరు అన్వర్. ఇతనికి నేర చరిత్ర ఉంది. దొంగతనాలు, దోపిడీల దగ్గర నుండి అన్ని చేసి జైలుకు వెళ్లి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినవాడు. అందుకే ఈ అన్వర్ ని పోలీసులు అనుమానించారు. అందుకే అతన్ని పట్టుకొని విచారించారు. అయితే విచారణలో అసలు పోలీసులకు అతనిపై అనుమానమే రాలేదు. కారణం పోలీసులు అన్వర్ ని విచారిస్తూ ఉంటే అన్వర్ రివర్స్ లో పోలీసులతో నేను సబీరాని వెతకటంలో మీకు సాయం చేస్తానన్నాడు. సబీరా చాలా మంచిది, నాకు చెల్లి లాంటిది అన్నాడు. దీంతో పోలీసులు అతన్ని అనుమానించాలా వద్దన్న సందిగ్ధంలో పడ్డారు. తమ అనుమానాన్ని ఈ సబీరా పేరెంట్స్ కి చెప్పారు. అయితే సబీరా పేరెంట్స్ కూడా అన్వర్ చాలా మంచివాడని చెప్పారు. ముఖ్యంగా సబీరా తండ్రి అతను చాలా మంచివాడని చెప్పడంతో పోలీసులకు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో, ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థం కాలేదు.
అయినా పోలీసులు కేసుని వదలలేదు. సబీరా గురించి పిన్ టు పిన్ బయటకు తీశారు. ఆ క్రమంలోనే సబీరాకు ఆల్రెడీ పెళ్లై భర్తను వదిలేసిందని తెలిసింది. ఆమె భర్త పరమ రాక్షసుడని, అతని టార్చర్ భరించలేక ఆమె అతనితో విడాకులు తీసుకుని తన పుట్టింటికి వచ్చి పేరెంట్స్ తో కలిసి ఉంటుందని తెలిసి సబీరా భర్తపై అనుమానం వచ్చింది. కానీ ఎంక్వైరీ చేస్తే సబీరా మిస్సింగ్ కి ఆమె మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఇదిలా ఉండగా పోలీసులు ఏ క్లూ దొరకకపోయినా సబీరా కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. సబీరా పేరెంట్స్, బంధువులు మాత్రం ఆమెను వెంటనే వెతికి పెట్టమని డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఇక వారిని ఓదారుస్తూనే పోలీసులు సబీరా గురించి ఎంక్వైరీ చేయాలని అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని, ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఆమె జాడ ఏమైనా దొరుకుతుందేమో అని ఆశ. కానీ పోలీసులకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అయితే పోలీసులతో పాటు ఈ అన్వర్ కూడా పోలీసులకు సాయంగా ఉన్నాడు. వారికి టిఫిన్ల దగ్గర నుండి అందిస్తూ అన్వర్ సబీరాని వెతకటంలో పోలీసులకు సాయం చేశాడు. దీంతో పోలీసులకు అన్వర్ పై అనుమానం తగ్గుతూ ఉంది. సబీరా మిస్సింగ్ కి అన్వర్ కి ఎలాంటి సంబంధం లేదేమో అనుకున్నారు. కానీ ఇక్కడ ఉంది అసలైన ట్విస్ట్. నేరస్తుడు తాను నేరం చేసి పోలీసులతోనే తిరిగి పోలీసులని బురిడి కొట్టించబోయాడు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. లేటుగా అయినా ఆ తప్పు బయటికి రావాల్సిందే. అలాగే ఈ అన్వర్ కూడా తాను చేసిన తప్పు బయటపడకూడదని ఎంత నటించినా అతని తప్పు అతన్ని పట్టించింది. నిజానికి ఈ అన్వర్ కి సబీరా అంటే పిచ్చి. ఈ అన్వర్ కి ఆల్రెడీ పెళ్లి పిల్లలున్నారు. కానీ ఎప్పుడైతే సబీరా తన భర్త రాక్షసుడని అతనికి విడాకులిచ్చి పుట్టింటికి వచ్చేసిందో అప్పటి నుండి అతని కన్ను సబీరా మీద పడింది. ఆమె తన సొంతమే అనుకున్నాడు. అందుకే సాయశక్తిలో ఆమెకు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆమె ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, అంటే క్లినిక్ కి వెళ్ళేటప్పుడు కావాలని బయట నిల్చొని ఆమెతో చనువుగా మాట్లాడేవాడు. లిఫ్ట్ ఇస్తారమ్మంటూ ఆఫర్లు కూడా ఇచ్చేవాడు. కానీ సబీరా అతని మనసులో ఉన్న దురుద్దేశాన్ని పసిగట్టి అతన్ని దూరంగానే ఉంచుతూ ఉండేది. అయినా ఈ అన్వర్ మాత్రం తన ఆలోచనని మార్చుకోలేదు. సబీరా తండ్రి దగ్గర నుండి విషయం మొదలు పెట్టాడు. సుబీరా తండ్రి దృష్టిలో మంచివాడిలా నటిస్తూ అతనికి దగ్గరయ్యి అతనితో ఫ్రెండ్షిప్ చేసి రోజు అతనింటికి వస్తూ సుబీరాకు లైన్ వేయటం మొదలు పెట్టాడు. దీంతో సుబీరాకి విషయం ఇంకా క్లారిటీగా అర్థమైంది. అన్వర్ తన కోసమే తన ఇంటికి వస్తున్నాడని, తనని ట్రై చేస్తున్నాడని అర్థమయ్యి ఓ రోజు అన్వర్ ని పిలిచి తనకు ఇలాంటివి నచ్చవని, ఇక మీదట తన జోలికి రావద్దని కరాఖండిగా చెప్పేసింది. కానీ అన్వర్ మాత్రం తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. ఎలా అయినా సుబీరాని తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అందుకోసం సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఓ 3 నెలలు గడిచాయి. ఈ 3 నెలల్లో అన్వర్ సుబీరా జోలికి వెళ్ళలేదు. దీంతో సుబీరా అన్వర్ మారిపోయాడు అనుకుంది. కానీ అన్వర్ మాత్రం టైం చూసి దెబ్బ కొట్టాలని రెడీగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే అవకాశం కోసం. మార్చి 10న ఆ అవకాశం అతనికి వచ్చింది. ఆ రోజు సుబీరా తన డ్యూటీకని బయటికి వెళుతూ ఉండటం చూశాడు. ఇంట్లో నుండి బయటకు రాగానే సుబీరాని పిలిచాడు. నీతో ఓ 5 నిమిషాలు మాట్లాడాలి, ఆ తర్వాత నువ్వు డ్యూటీకి వెళ్ళిపో అన్నాడు. కానీ సుబీరా ఒప్పుకోలేదు. కానీ అన్వర్ మాత్రం ఆమెను వదలలేదు. నువ్వనుకున్నట్లు నేను ఒకప్పటి అన్వర్ని కాదు, ఇప్పుడు మారిపోయా, నిన్ను చెల్లిలాగా చూస్తున్నానని చెప్పాడు. దీంతో సుబీరా ఏం మాట్లాడతావు అని అడిగింది. అందుకు అన్వర్ ఇక్కడ కాదు, అలా ఇటుకల బట్టి దగ్గరికి వెళ్లి మాట్లాడుకుందాం రా అన్నాడు. సరే అని సుబీరా అతనితో వెళ్ళింది. అయితే ఈ ఇటుకల బట్టి కూడా అన్వర్దే. ఆ ఇటుకల బట్టిలోనే ఈ సుబీరా తండ్రి పనిచేస్తూ ఉండేవాడు. ఆ రకంగానే అన్వర్ ఈ సుబీరా తండ్రితో ఫ్రెండ్షిప్ చేశాడు. అతనికి దగ్గరయ్యాడు, ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు. అయితే ఆ ఇటుకల బట్టి దగ్గరకు తీసుకువెళ్ళాక అన్వర్ తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేశాడు. సుబీరాని ఒంటరిగా అలా చూసి తన కోరిక తీర్చుకోవాలని వెంటనే ఆమెపై అత్యాచారం చేశాడు. పక్కనే ఉన్న గొయ్యి దగ్గరకు తీసుకువెళ్లి ఆ గోతిలో ఆమెను పడేసి ఆమెపై విచక్షణారహితంగా అత్యాచారం చేశాడు. అయితే ఈ క్రమంలో సుబీరా అరవటం మొదలు పెట్టింది. దీంతో ఆమె ముక్కు నోరు మూసేశాడు. అయితే సుబీరా అలా గింజుకుంటూ అతన్ని నెట్టేయటంతో నువ్వు అరవకుండా ఉంటానంటే ఇక్కడి నుండి పంపించేస్తానన్నాడు. అయినా అన్వర్ ఆమెను వదలలేదు. ఆమె బయటకు వెళ్లి తన గురించిన నిజాలన్నీ అందరికీ చెప్పి తనని జైలు పాలు చేసి తన పరువు తీస్తుందేమో అన్న భయంతో వెంటనే మళ్ళీ ఆమెను పట్టుకున్నాడు. ఆ పెనుగులాటలో మళ్ళీ ఆమె ముక్కు నోరు మూసేయటంతో ఆమె చనిపోయింది. అయితే సుబీరా చనిపోయాక ఈ అన్వర్ కి కంగారు మొదలైంది. అనుకోకుండా చేసిన, కావాలని చేసిన హత్యే.
ఆ హత్య నేరం తన మేరకు వెళ్తే ఖచ్చితంగా అతనికి జైలు జీవితం తప్పదనుకున్నాడు. అందుకే సుబీరా మరణాన్ని ఎప్పటికీ మిస్టరీగానే ఉంచాలి అనుకున్నాడు. అందుకోసం తన ఇటుకల బట్టిలో ఉన్న ఆ గొయ్యినే వాడుకోవాలనుకున్నాడు. ఆ గొయ్యిలోనే సుబీరా శవాన్ని పడేసి పైన మట్టితో పూడ్చేసి తన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో కలిసి, అంటే పేరెంట్స్ సుబీరా కనిపించడం లేదని కేసు పెట్టడం, వాళ్ళతో కలిసి అన్వర్ వాళ్ళ సుబీరా కోసం వెతుకుతూ ఉండటం, ఇవన్నీ జరిగాయి. పోలీసులకి అనుమానం రాకుండా ఈ అన్వర్ పోలీసుల వెంటే ఉండి వాళ్లకు సాయం చేస్తున్నట్లే నటించాడు. అలా 40 రోజులు గడిచాయి. అప్పటికి కూడా సుబీరా మిస్సింగ్ గురించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియలేదు. చిన్న క్లూ కూడా దొరకలేదు. మరోపక్క సుబీరా పేరెంట్స్ మా అమ్మాయి జాడ తెలుసుకోమని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా తమ శక్తికి మించినట్లుగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే 41వ రోజు సుబీరా మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆ రోజు కుండపోత వర్షం. ఆ వర్షానికి ఆ శవం మీద ఉన్న మట్టి కొద్ది కొద్దిగా కొట్టుకుపోతూ ఉంది. ఇక దాన్ని గమనించిన అన్వర్ కంగారు పడిపోయాడు. ఆ మట్టి కొట్టుకుపోతే సుబీరా శవం పైకి కనపడి అందరికీ విషయం అర్థమైపోతుంది, తనకి జైలు జీవితం తప్పదనుకున్నాడు. అందుకే వెంటనే వెళ్లి ఆ గొయ్యి దగ్గరికి వెళ్లి చూశాడు. తను పూడ్చిన మట్టి ఆ వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయి సుబీరా శవం పైకి కనిపిస్తూ ఉంది. దీంతో వెంటనే ఆ గొయ్యిని పూర్తిగా పూడ్చాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం ఓ జేసీబీ డ్రైవర్ కి ఫోన్ కూడా చేశాడు. తన ఇటుకల బట్టీలో ఉన్న ఓ గొయ్యిని అర్జెంటుగా పూడ్చాలి రా అని చెప్పాడు. అయితే ఆ జేసీబీ డ్రైవర్ కి అక్కడే అనుమానం వచ్చింది. కారణం, అప్పటికే పోలీసులు అన్వర్ ని అనుమానిస్తున్నారని, అంటే సుబీరా మిస్సింగ్ విషయంలో అన్వర్ ని అనుమానిస్తున్నారని అతనికి తెలిసి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అన్వర్ తన ఇటుకల బట్టీలో ఉన్న ఓ గొయ్యిని పూడ్చాలని నాకు కాల్ చేశాడు. నాకు అనుమానంతో నేను మీకు కాల్ చేశాను, ఏం చేయమంటారని చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ జేసీబీ డ్రైవర్ ని తీసుకొని ఆ గుంట దగ్గరకు వెళ్లారు. ఈలోగా అన్వర్ కూడా వచ్చాడు. ఎప్పుడైతే జేసీబీ డ్రైవర్ ని పోలీసులతో కలిసి చూశాడో తన గుట్టు బయటపడిపోతుందన్న అనుమానంతో కంగారుగా పోలీసుల దగ్గరకు వచ్చాడు. పోలీసులు ఆ గొయ్యి దగ్గరకు వెళుతుంటే అన్వర్ కి చెమటలు పట్టేశాయి. లోపల ఆ శవాన్ని చూసి వెంటనే షాక్ అయ్యారు పోలీసులు. ఆ శవాన్ని బయటకు తీస్తే ఆ శవం ఆనవాలు ఆధారంగా సుబీరా పేరెంట్స్ అది తమ కూతురి శవమే అని గుర్తించారు. కారణం, అప్పటికే 40 రోజులు కావటంతో శవం కుళ్ళిపోయింది. అందుకే శవం ఆనవాలు పట్టి ఆమె పేరెంట్స్ అది సుబీరా శవంగా గుర్తించారు. దీంతో అన్వర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎందుకు ఆమెను చంపేశావని ప్రశ్నిస్తే ఆమె ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఆమెను చంపేశానన్నాడు. అయితే పోలీసులకు ఆ మాట నమ్మాలి అనిపించలేదు. అన్వర్ దొంగతనాలు దోపిడీలు చేస్తున్న మాట నిజమే, కానీ ఎప్పుడూ ఓ మనిషిని చంపి జైలుకు వెళ్ళింది లేదు. దొంగతనాలు దోపిడీల నేరాల కింద అతను జైలుకు వెళ్ళాడు, కానీ ఓ మనిషిని చంపి జైలుకు వెళ్ళలేదు. అందుకే పోలీసులకు అనుమానం వచ్చి, నిజంగా బంగారం కోసం అయితే ఆమెనెందుకు చంపావు, బంగారం తీసుకొని ఆమెను వదిలేయచ్చు కదా అన్నారు. దీంతో అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. పోలీసులు తమ స్టైల్లో అన్వర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో ఆ ఎంక్వైరీ అన్వర్ కి నచ్చక నిజాలన్నీ కక్కేశాడు. తనకు సుబీరా అంటే చాలా ఇష్టమని, ఆమెపై మోసపడ్డానని, కానీ ఆమె తన కోరిక తీర్చలేదని, అందుకే ఆమెతో మాట్లాడాలని పిలిచి ఇటుకల బట్టి దగ్గర ఆమెను అత్యాచారం చేసి ఆమె అరుస్తుంటే నోరు ముక్కు మూసేస్తే ఆమె చనిపోయిందని, ఆ వెంటనే ఆమె శవాన్ని గుంతలో వేసి పూడ్చేశానని చేశానని తను చేసింది మొత్తం పోలీసులకు వివరించాడు. ఇక అప్పటిదాకా పోలీసులకు హెల్ప్ చేసిన అన్వరే అసలు నేరస్తుడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సుబీరా పేరెంట్స్ షాక్ అయిపోయారు. ఇంతకాలం ఓ కసాయివాడిని మంచివాడని నమ్మి భ్రమపడ్డామని భావించారు. తమ కూతుర్ని అంత కర్కశంగా చంపిన వాడిని కఠినంగా శిక్షించమని డిమాండ్ చేశారు. అందుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియటం లేదు. ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత బంధువులైనా, ఎంత పక్కింటి వాళ్ళైనా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఎవరిని పూర్తిగా నమ్మినా మనకే హాని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.